ఇప్పటికే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తారస్థాయి చేరింది. మరోపక్క ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్వాడీలకు వ్యతిరేకంగా ఈరోజు బంద్కి అయితే పిలుపునిచ్చారు. పూర్తి మొత్తంలో కూడా నిన్న రాత్రి నుంచే కూడా అరెస్టుల పరంపర కూడా కొనసాగుతుంది. ఏదైతే క్రాంతి దళ్ సంబంధించి తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్ను కూడా నిన్న అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేసి ఏదైతే నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఉంచి ఇప్పుడే వేరే పోలీస్ స్టేషన్ కూడా పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ పహారా ఏర్పాటు చేస్తూ బంద్ను కూడా భగ్నం చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు చాలా వరకు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా తెలంగాణ వాళ్ళు పూర్తి మొత్తంలో కూడా వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనం ఎవరు కూడా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ వాదులను పూర్తి మొత్తంలో అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో రాత్రి కూడా ఏదైతే బంధించే ప్రయత్నం చేశారు మనం చాలా క్లారిటీగా చూడొచ్చు. నిన్న ఏదైతే తెలంగాణ క్రాంతి దళకు సంబంధించి పృథ్వీరాజ్ యాదవ్ను కూడా ఇదే నల్లకుంట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రంతా కూడా ఇక్కడే ఉంచుకొని ఎలాంటి కారణం లేకుండా ఆయన ఇప్పటి వరకు కూడా బంద్కు పిలుపునివ్వలేదు. అదేవిధంగా ఆయనకు సంబంధించి కూడా మార్వాడి గోబ్యాక్ అనే నినాదం కూడా నేను ఇయ్యలేదంటూ కూడా ఆయన చెప్తున్నాడు. కాసేపటి క్రితమే ఏదైతే పృథ్వీరాజ్ను కూడా మరి వేరే పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఏ పోలీస్ స్టేషన్ తరలించారు అనే వివరాలు కూడా తెలియపరచలేదు. అదేవిధంగా చూసుకుంటే మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా మార్వాడీలకు అమ్ముడుపోయిండు, ఈ మార్వాడీల ప్రభుత్వం ఇక్కడ నడిపిస్తున్నారంటూ కూడా ఆయన చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎలాంటి కారణం లేకుండా ఆయన అరెస్ట్ చేయడం పట్ల కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది.